శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 14, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం తమిళ సంవత్సరాది. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. తిథి ద్వాదశి, రాత్రి 12 గంటల 12 నిమిషాల వరకు. ఉపరి త్రయోదశి. వారం మంగళవారం. నక్షత్రం శతభిషం. సాయంత్రం 4 గంటల 6 నిమిషాల వరకు. ఉపరి పూర్వభాద్ర. యోగం శుక్ల. సాయంత్రం 3 గంటల 40 నిమిషాల వరకు. ఉపరి బ్రహ్మ. కరణం కౌలువ. మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల వరకు. తైతుల. రాత్రి 12 గంటల 12 నిమిషాల వరకు. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 53 నిమిషాల నుండి 10 గంటల 29 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 43 నిమిషాల నుండి 12 గంటల 33 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల 18 నిమిషాల నుండి 11 గంటల 51 నిమిషం వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 23 నిమిషాల నుండి 9 గంటల 13 నిమిషాల వరకు మరియు రాత్రి 10 గంటల 58 నిమిషాల నుండి 11 గంటల 44 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 49 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల నుండి 1 గంట 41 నిమిషం వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 34 నిమిషాల వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5 గంటల 53 నిమిషాల నుండి 8 గంటల 23 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 23 నిమిషాల నుండి 10 గంటల 53 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 10 గంటల 53 నిమిషాల నుండి 1 గంట 23 నిమిషాల వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 23 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి చైత్ర బహుళ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 23 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 23 నిమిషాల నుండి 8 గంటల 41 నిమిషం వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 44 నిమిషాల వరకు. నిషేధి కాలం రాత్రి 11 గంటల 44 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల నుండి 5 గంటల 6 నిమిషాల వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5 గంటల 53 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 23 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 1 నిమిషం. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 32 నిమిషాలు. సూర్యరాశి మీనం మరియు మేషం. చంద్రరాశి కుంభం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభ రాశి వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. మిథున రాశి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ధన వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగములో ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలిసిరావు. కర్కాటక రాశి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.
ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. సింహరాశి బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కన్య రాశి నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. తులారాశి పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగములో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృశ్చిక రాశి వ్యాపార వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగములో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృధా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ధనస్సు రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ఆర్థికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్యం విషయాల్లో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. మకర రాశి దాయాదులతో భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు. గృహముల పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగములో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కుంభరాశి ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగములో కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. మీనరాశి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. సంతానం విద్యా విషయాలు పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.